ఆషాఢ బోనాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. జూన్ 26 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ ఉత్సవాలకు రేవంత్ సర్కార్ 20 కోట్ల రూపాయలు కేటాయించి తన నిబద్ధతను చాటుకుంది. గోల్కొండలో తొలి బోనంతో ప్రారంభం కానున్న ఈ జాతరలో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, ఉజ్జయిని మహంకాళి జాతర, లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరగబోతున్నాయి. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శానిటేషన్, హెల్త్ క్యాంపులు, అంబులెన్సులు కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పండుగలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం, రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. జూన్ 26న గోల్కొండ నుంచి బోనాల జాతర ప్రారంభమవుతుంది. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, జూలై 13న ఉజ్జయిని మహంకాళి బోనం, జూలై 20న అక్కన్న మాదన్న బోనాల జాతర జరగబోతున్నాయి. చివరిగా జూలై 24తో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే ఈ బోనాల పండుగకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది.